నమస్తే, నా పేరు శ్రీశైలం. తెలంగాణలో మరొక కొత్త పార్టీ ఆవిర్భవించింది. మీ అందరికీ తెలుసు, కల్వకుంట్ల కవిత పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన. ఈ తెలంగాణ రాష్ట్ర సేన అలియాస్ టీఆర్ఎస్గా ఆవిర్భవించింది. పాత టీఆర్ఎస్ కాదు, ఇది కొత్త టీఆర్ఎస్. పాత టీఆర్ఎస్ అంటే అందరికీ తెలుసు, కేసీఆర్ గతంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇక దేశ రాజకీయాలకు పోదామని టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చిండు. ఆ పార్టీ పేరు మార్చినప్పటి నుంచి పూర్తిగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ అంతా కూడా తారుమారైపోయింది. అదొక అంశం. బట్ తెలంగాణ రాష్ట్ర సమితి పోయిన తర్వాత టీఆర్ఎస్ అనేటువంటి ఉనికిని కాపాడాలి, టీఆర్ఎస్ అనేటువంటి పేరును ప్రజల్లోకి తీసుకుపోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో కల్వకుంట్ల కవిత పాత బ్రాండ్ అంటే పాత సీసాలో కొత్త సారా టైప్లో మరి కల్వకుంట్ల కవితక టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి ఒక పేరును ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఈ పేరు వెనుక చాలా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. వ్యూహానికి ప్రతివ్యూహం వేసి మరి పేరును తెర మీద తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకు ఇదంతా మనం డిస్కస్ చేస్తున్నామంటే గతంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత ప్రజలకు పరిచయం అయింది. బతుకమ్మ ఆడుతూ జాగృతి పేరుతో జనంలోకి వెళ్ళింది, అందరికీ తెలుసు. నిన్నటిదాకా కూడా మరి వేదిక మీదకి పోయే ఒక గంట ముందు దాకా కూడా ఎవరికి తెలియదట. జాగృతి కార్యకర్తలకు, జాగృతి సీనియర్ నేతలకు ఎవరికి కూడా మరి అక్క టీఆర్ఎస్ పెట్టబోతున్నది, తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టబోతుందని ఎవరికి తెలియదట. అందరు ఏమనుకున్నారు, ఏదో తెలంగాణ జాగృతి పార్టీగా రాబోతున్నది, జాగృతి పేరు మీదనే పార్టీ పేరుండబోతుందని అందరూ అనుకున్నట్ట. ఆ రకమైనటువంటి మరి కార్యాచరణ గతంలో జరిగిందట. బట్ ఎవరు ఊహించని రీతిలో రాత్రికి రాత్రే ఈ టీఆర్ఎస్ అనేటువంటి పేరు తెర మీదకి వచ్చిందట. ఎందుకు ఈ టీఆర్ఎస్ అనే పేరు తెర మీదకి వచ్చింది, ఎందుకు కవితక్క పట్టుబట్టి తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టింది? రైట్, ఒక్కసారి దానికి సంబంధించినటువంటి స్టోరీని తెలుసుకుందాం. ఆ పేరులో ఉన్నటువంటి ట్విస్టులు ఏంటి, ఆ పేరు పెట్టడానికి మరి కవిత అమలుపరిచిన వ్యూహాలేంటి, ఇవన్నీ కూడా ఒకసారి మనం క్లియర్గా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన అంశం కవిత పార్టీ వ్యవహారం. అయితే ఆమె పార్టీ పేరు ఆ వ్యవహారంలో చాలా ట్విస్టులు చోటు చేసుకున్నట్టు జాగృతి వర్గాల ద్వారా కొంత సమాచారం అందుతుంది. ముందు నుంచి పలు రకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రజా జాగృతి పేరునే పార్టీకి ఫైనల్ అని నిర్ణయం తీసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పార్టీ పేరును టీఆర్ఎస్గా మారుస్తూ డిసైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మొదట తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో రాజకీయ పార్టీగా అడుగు పెట్టాలని ప్లాన్ ఏతో ముందుకెళ్లిన కవిత చివరి నిమిషంలో అనూహ్యంగా ప్లాన్ బికి మారినట్లుగా కొంత సమాచారం. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేయాలని కవిత ముందుగా భావించారు. దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అంటే సిఈసికి సైతం అదే పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. మధ్యలో కొన్ని టెక్నికల్ అంశాలపై సిఈసి అభ్యంతరాలు తెలిపిన వాటిని కరెక్షన్ చేసి మరోసారి సమర్పించారు. అయినప్పటికీ సిఈసి నుంచి అనుమతి రాలేదు. దాంతో కవిత గత నెలలో ఢిల్లీలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం పార్టీ ప్రాసెస్ను వేగవంతం చేయాలంటూ సిఈసిని ఆదేశించింది. అయినప్పటికీ సిఈసి నుంచి అనుమతి దక్కలేదు. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రతిపాదన నిలిచిపోయినట్టు తెలుస్తోంది. దీంతో కవిత టీం వెంటనే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే తెర మీదకి టీఆర్ఎస్ వచ్చిందన్నట్టు ఒక చర్చ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈ పరిణామాల మధ్య రాత్రికి రాత్రే పార్టీ పేరును మారుస్తూ కవిత నిర్ణయం తీసుకున్నారని ఇక ఇంటర్నల్గా కొంత చర్చ జరుగుతుంది. రాత్రి 3:30 ఆ ప్రాంతంలో ప్లాన్ బిని అమలు చేసేలా కార్యకర్తలకు సూచించారంట పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతో అప్పటికీ జాగృతి కార్యకర్త పేరిట రిజిస్టర్ అయి ఉన్న తెలంగాణ రాష్ట్ర సేన పేరును తెర మీదకి తెచ్చారంటూ కొంత సమాచారం అందింది. అయితే దాంతో అదే పేరును ఫైనల్ చేస్తే ఒక్క రాత్రిలోనే కీలక నిర్ణయం తీసుకొని పార్టీ పేరును టీఆర్ఎస్ను ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్నది. రాజకీయ పార్టీగా వినియోగించుకునేందుకు సడన్గా వ్యూహం మార్చినట్టుగా తెలిసింది. అందుకే పార్టీ జెండాను సైతం ఏర్పాటు చేయలేకపోయారన్న ప్రచారం సైతం జరుగుతోంది. అలాగే అత్యంత కీలకమైన ఎన్నికల గుర్తును సైతం కవిత ప్రకటించలేదు. ఇవన్నీ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయాలని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీకి సంబంధించి పార్టీ పేరు ప్రకటన సందర్భంగా బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్, బ్లూ కలర్లో తెలంగాణ మ్యాప్ను చూపించారు. అంటే జెండా కలర్ అవే అని స్పష్టమైంది. కానీ జెండాను మాత్రం అధికారికంగా సభావేదికపై కవిత ఆవిష్కరించకపోవడం అందరిలోనూ చర్చకు దారితీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో మీకు స్టోరీ మొత్తం కూడా అర్థమై ఉండొచ్చు. కల్వకుంట్ల కవిత ప్లాన్ ఏ ప్లాన్ బి అని
రెండు ఆప్షన్లు పెట్టుకున్నది. ప్లాన్ ఏంది? ప్రజా జాగృతి, ఏదైతే తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటి పేరును పెట్టుకుందాం అనుకుంది. బట్ ఈసీ నుంచి అనుమతులు రాకపోవడం, టెక్నికల్ ఇష్యూ వల్ల ఏం చేయాలనో అర్థం కాక అప్పటికే రిజిస్టర్ అయి ఉన్నటువంటి కార్యకర్త పేరు మీద అప్పటికే రిజిస్టర్ అయినటువంటి ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర సేన అటువంటి పార్టీ ఉన్నదో దీన్ని ప్లాన్ బి కింద అమలు చేసి మరి తెలంగాణ ప్రజల ముందు ఆవిర్భవించిన విధంగా ఆమె జెండాకు సంబంధించినటువంటి కలర్ కావచ్చు, లేకపోతే మరి ఆమె పార్టీ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది, పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలనుకుంటుంది, సామాజిక తెలంగాణ సాధన కోసం ఏం చేయాలనుకుంటున్నది, మరి తన తండ్రి అయినా మాజీ ముఖ్యమంత్రిని గత 10-12 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలనను ఎట్లా ప్రశ్నించాలనుకుంటుంది ప్రజల్లోకి వెళ్ళి అనేది ఆమె క్లియర్గా ఆ వేదిక మీద నుంచి, ఆ వేదిక మునిరాబాద్ వేదిక నుంచి మరి ఆమె క్లియర్గా తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. సో ఇది మొత్తం మీద కల్వకుంట్ల కవిత పార్టీ వెనక ఉన్నటువంటి ట్విస్టుల మీద ట్విస్టులు. రాత్రికి రాత్రి ఏదైతే ఉదయం అంటే రాత్రిపూట మనం 3:30 ఎర్లీ మార్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ టైంలో కవిత ప్లాన్ ఏ ఫెయిల్ అయినందుకు ప్లాన్ బిని అమలు చేసిందట. సో దీని పట్ల కొంత జాగృతి నేతలంతా కూడా నిరాశగా ఉన్నట్టు, అసలు మేము ఊహించుకోలేము ఇట్లా జరుగుతుందని కూడా వాళ్ళకు వాళ్ళే లోపల బాధపడుతున్నారట. ఇదేంది అక్క తెలంగాణ ప్రజా జాగృతి అని పేరు పెడుతుందేమనుకుంటే టీఆర్ఎస్ అని తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టింది, అక్క ఇట్లా ట్విస్ట్ ఇచ్చిందని చెప్పేసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతారట. సో ఇది మొత్తం మీద కవిత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్టోరీ.